థైలాండ్ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే చేశారు. దాంట్లో మార్కెట్ ని ఎలా అబ్జర్వ్ చేయాలని ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారంటే బహుశా అంత పర్ఫెక్ట్ గా మీకు ఎవరు చెప్పకపోవచ్చు. ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఒక చిన్న అమ్మాయిని అయితే చూపిస్తారు. తనకి ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, కానీ దాంతో డబ్బులు ఉండవు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పైనాపిల్ ని ఐస్ లో వేసి ఫ్రీజ్ చేసి ఐస్ క్రీమ్ లాగా చేస్తుంది. అండ్ ఆ పైనాపిల్ ఐస్ క్రీమ్ ఆ చిన్న పిల్లకి ఎంతగా నచ్చుతుందంటే తను ఆ ఐస్ క్రీమ్ ని మార్కెట్ లోకి సెల్ చేయాలని డిసైడ్ అవుతుంది. సో ఐస్ క్రీమ్స్ తీసుకొని మార్కెట్ కి వెళ్తుంది సెల్ చేయడానికి. కానీ అక్కడ ఒక్క ఐస్ క్రీమ్ కూడా సెల్ అవ్వదు. అండ్ ఒక్క ఐస్ క్రీమ్ కూడా సెల్ అవ్వకపోవడంతో ఆ అమ్మాయి ఇంకా రాత్రంతా బాధపడింది దాని గురించి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ కి వెళ్తుంది, కానీ ఈసారి అమ్మడానికి కాదు, మార్కెట్ ని అబ్జర్వ్ చేయడానికి. అప్పుడు తనకి ఒక విషయం అర్థమవుతుంది. మార్కెట్ లో ఉన్న వాళ్ళు ప్రొడక్ట్ పేరు గట్టిగా చెప్తున్నారు అండ్ ప్రైస్ ట్యాగ్ పెట్టారు, పోస్టర్స్, ఆఫర్స్ ఇవి కూడా పెట్టారు. అందుకే వాళ్ళ ప్రొడక్ట్స్ అక్కడ సెల్ అవుతున్నాయి. నెక్స్ట్ డే ఆ అమ్మాయి మళ్ళీ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తుంది. దాంతో పాటు చిన్న పోస్టర్, ప్రైస్ అండ్ ఆఫర్ కూడా పెడుతుంది. రిజల్ట్, జనాలు ఐస్ క్రీమ్ కొనడం స్టార్ట్ చేశారు. అండ్ అంతే, అక్కడ నుంచి తన లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అంత గొప్ప మెసేజ్ ఇవ్వకపోయినా ఒక మంచి లెసన్ అయితే చెప్తుంది. బిజినెస్ లో మ్యాజిక్ కాపీ చేయడంలో కాదు, అబ్జర్వ్ చేయడంలో ఉంటుంది. అబ్జర్వేషన్ అనే స్కిల్ ఫెయిలియర్ ని కూడా ఫార్ములాగా మార్చగలదు. అండ్ ఇలాంటి కంటెంట్స్ నేను డైలీ చేస్తూనే ఉంటా. సో నా రీల్స్ మీ వరకు రావాలంటే నా పేజ్ ని ఫాలో చేసుకోండి.